కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని అంశాలు మనం ధ్యానించుకుందామండి. తర్వాత కృతజ్ఞత అనే అంశం నాకు చాలా ఇష్టమైన టాపిక్. ఎన్ని సిరీస్ చెప్పినా సరే అది చాలా విలువైంది కనుక ఆ విషయాలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఒక చక్కని పాట ప్రభు చిత్తంలో మీకు అందజేస్తాను. అయితే నేటి మెజారిటీ క్రైస్తవుల స్థితి ఎట్లుండాలో ఒక చక్కని భక్తులు చెప్పింది ఏంటంటే, సమయం ఉండి మందిరానికి రాలేకుండా ఉండకుండా సరిగ్గా కరెక్ట్గా సమయానికి వెళ్ళాలి. కన్నులుండి బైబిల్ చదవాలి, చెవులుండి వాక్యం వినాలి, మోకాళ్ళు బాగుండి మోకరించాలి, స్వరం బాగుండి పాటలు పాడాలి, ఆత్మ కలిగి ఉండి దేవుని ఆరాధించాలి, సంపాదన బాగుండి దేవునికి ఇవ్వాలి, దేవుని వల్ల మేలు పొంది సాక్ష్యం ఇవ్వాలి, సమృద్ధి కలిగి ఉండి ఏమి లేవని చెప్పే దరిద్ర స్థితి ఉండకూడదు. మరి ప్రేమించి యేసుక్రీస్తు ఎల్లప్పుడూ విడవకు ఉండాలి. ఈ అనుభవాలు మనకి తప్పకుండా ఉండటం చాలా అవసరం. అయితే ఈ లెంట్ డేస్లో 40 దినాలు ఉన్న అనుభవాలు చూస్తున్నాం కదా. దాంట్లో 40 ప్రత్యేకత 6 అంశాల్లో ఎలా ఉందంటే, జలప్రళయం తర్వాత వర్షం కురిసిన కాలం 40 దినాలు, మోషే ఉపవాసం చేసిన కాలం 40 దినాలు, ఇశ్రాయేలీయులు కానాను వేగు చూసిన కాలం 40 దినాలు, ఏలియా ఉపవాసం ఉండి ప్రయాణించిన కాలం 40 దినాలు, ప్రభు ఉపవాసం చేసిన కాలం 40 దినాలు, ఆరోహణానికి ముందు క్రీస్తు ప్రత్యక్షమైన కాలము 40 దినాలు. తర్వాత నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన, ఒకసారి పోతే తిరిగి రావని చెప్పుకున్నాం. బ్రతకడం గొప్ప కాదు, కానీ నిజాయితీగా బతకడమే చాలా గొప్ప. అయితే మన జీవితాల్లో సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకోకపోవడం కూడా నిజంగానే అది మంచిది కాదు. లక్ష్యాలు ఉంచుకోవాలి, ఉన్నతంగా ఉండాలి. తర్వాత వైఫల్యాలు ఎదురైనా భయపడకూడదు, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భయపడితే ఈ ప్రపంచంలో బ్రతకలేము. అందుకే భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడే దిగులు పడరాదు అని 366 సార్లు దేవుడు మనకు అభయం ఇచ్చాడు. రోజుకొకటి. కొత్త దారిలో నడిచేవారే ఈ విజ్ఞాన యుగంలో విజేతలు అవుతారు. అందరూ నడిచే బాటల్లో వెళితే వెనుకే ఉండిపోతాం. కొత్త దారి వెతుక్కోవాలి. ఆ బాట నేనే మార్గము సత్యమని చెప్పిన క్రీస్తునే వెంబడించాలి. మరట 3 విషయాలు చాలా చక్కగా వివరించారు. ఎవరి కోసం ఆగవు: సమయము, మరణము, వినియోగదారుడు. 3 విషయాలు జీవితంలో ఒకేసారి వస్తాయి. తల్లి, తండ్రి, యవనం. ఈ ముగ్గురిని గౌరవించాలి. తల్లి, తండ్రి, గురువు. 3 విషయాల నుంచి రక్షించుకోవడానికి ప్రయత్నించాలి: చెడు స్నేహాలు, స్వార్థము, విమర్శ. 3 విషయాలు గుట్టుగా ఉండాలి: ధనము, స్త్రీ, భోజనం. 3 విషయాలు ఇతరులకు ఎవ్వరూ దొంగలించలేరు: తెలివితేటలు, చరిత్ర, నైపుణ్యము. 3 విషయాలు ఎప్పటికి మరవకూడదు: రుణము, బాధ్యత, వ్యాధి. అన్నిటికంటే ముఖ్యంగా 3 విషయాలపై మనసు పెడితే ప్రగతి సాధిస్తాం: దేవుడు, శ్రమ, విద్య. దేవుణ్ణి మనం ఎక్కువగా ధ్యానించుకునే అవసరత మనకెప్పుడు ఉంచుకోవాలి. మరి దేవుడు మనల్ని ఎంతగానో మరి ఆదరిస్తూ ధైర్యపరుస్తూ నడిపిస్తున్నాడు కదా. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుని ధ్యానించడమే ఉత్తమము. కాబట్టి ఉపవాసము లక్షణంగా చేయాలి. ఎక్కడ అహంకారం ఉంటుందో ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం అయిపోతాడని గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకు కూడా మనకు మంచి నేర్పాలి. ఇంద్రియ నిగ్రహాన్ని, మదో నిగ్రహాన్ని నేర్పాలి. అప్పుడు నిగ్రహించగలిగితే వారి జీవితంలో వారు దైవభక్తితో ముందుకు సాగిపోతారు. తర్వాత ఒక ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తా. ఒక ఆలోచన నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఆ పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటు నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఆ వ్యక్తిత్వం బట్టి మన జీవిత ధ్యేయాలు ఉంటాయి. కాబట్టి విలువైన క్రైస్తవ విశ్వాసిగా మంచి విజ్ఞతతో మనం వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ చాలా అవసరం. అయితే మరి కృతజ్ఞత గల అనుభవం చూస్తే మన బైబిల్లో చాలా వరకు దావీదు జీవితమే మనకు ముందు ఎదురవుతుంది. సౌలు, దావీదు కూడా ఇద్దరు కూడా మరి ఇద్దరు రాజుల్ని మరి అభిషేకించిన అనుభవాలు చూస్తున్నాం. ఇద్దరు కూడా వారు ఒకళ్ళు వర్ధిల్లారు, ఒకళ్ళు నీరసిల్లిపోయారు. మరి చాలామంది ప్రారంభించిన ఆత్మీయత, ఆధ్యాత్మికత తగ్గిపోయిన అనుభవంలోనే దావీదు ఫ్యామిలీ ప్రబలింది. యుద్ధాలు అన్నీ చేయనప్పటికీ మంచి లక్షణాలను బట్టి, ప్రార్థనాపరుడుగా, కీర్తనాకారుడుగా, దేవుడిచ్చిన సుగుణాన్ని బట్టి మరి దేవుడు చక్కగా దీవించాడు. ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చాడో దావీదు చూడండి. 2 సమూయేలు 7:8. కాబట్టి సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా,
ఎంత చక్కటి అభయమో చూడండి. దేవుడు నీకు తోడుగా ఉండి, ఒకటి నీకు శత్రువులపై జయమిస్తాడు. రెండు, నువ్వు పోయిన చోటుకెల్లా తోడుగా ఉంటాడు. నీ శత్రువుల్ని నిలవకుండా చేస్తాడు. లోకంలో గనులైన వారికి పేరుకు నీకు కలుగు చేస్తాను. ఎటువంటి స్థితిలో తెచ్చాను నిన్ను? గొర్రెల దొడ్లోన నిన్ను ఇశ్రాయేలు అయిన నా ప్రజలకు అధిపతిగా ఉంచాను కదా. అందుకనే ఎంత చక్కగా వినయంతో ఏమంటాడు? నాకు కూడా ఇష్టమైన మాట 2 సమూయేలు 7:18. నా ప్రభువా, ఇంతగా హెచ్చించుటకు నేను ఏపాటి వాడను, నా కుటుంబం ఏపాటిది, నా కుటుంబం ఎల్లప్పుడూ దీవించబడును కాక అని కూడా చివరి వచనంలో ఉంటుంది 28లో. గొర్రెల కాపురిగా దావీదు గర్వించలేదు, తగ్గించుకున్నాడు. మరి నా కులగోత్రాలు లేని వాడిని, నా కుటుంబ నేపథ్యం ఏపాటిది అనే తను కృతజ్ఞత కలిగిన మనసు గలవాడిగా ఉన్నాడు. మనం కూడా ఏ బండ నుండి చెక్కబడ్డామో మర్చిపోరాదు. ఇది ఈరోజంతా కృతజ్ఞత గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. చాలామంది మనస్థితి మర్చిపోయేదిగా ఉంటుంది. కృతజ్ఞత కలిగిన మనసు మర్చిపోయిన అనుభవాలు కాకుండా, మరుపు రాకుండా దేవుణ్ణి మనం ధ్యానించుకోవాలి. ఇక్కడ ఒక సందర్భం చూద్దాం. ఆదికాండం 40:14లో యోసేపుని జైల్లో వేసినప్పుడు, అన్యాయంగా వేసినప్పుడు ఇద్దరు అక్కడ రాజు దగ్గర పనిచేసే వాళ్ళు దొరుకుతారు. వాళ్ళ కళ్ళు వచ్చినప్పుడు కళ్ళకి అర్థం చెప్తాడు. ఒకడికి తిరిగి ఉద్యోగం ఇస్తాడు, ఒకరికి ఏమో మరణిస్తాడని చెప్తాడు. ఉద్యోగం ఇచ్చినప్పుడు ఆయనతో ఒక మాట అంటాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను బయటికి రప్పించు అని రాజుకి చెప్పు నా గురించి అని. పాపం ఎంతో అమాయకంగా యోసేపు ఆ వ్యక్తిని అడుగుతాడు. అప్పుడు అతను యోసేపు గురించి మర్చిపోయాడు. మరి ఎందరో మరి మనం ఈ స్థితిలో రావడానికి, మన ఆత్మీయ జీవితానికి, మరి లేక మన ఉద్యోగరీత్యా ఆ కెరీర్కి ఎంతోమంది సహకరించి ఉంటారండి. వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలని ఈ సంఘటన గుర్తిస్తుంది. మనం మర్చిపోకూడదు. 40:23లో యోసేపును జ్ఞాపకం చేసుకున్నాక మేలు చేసి ధైర్యం చెప్పిన వాడిని మర్చిపోయాడు. 41:8లో రాజు కల వివరించి చేసే మరి పాందాయకుడు చెప్పింది జరిగింది యోసేపుకి చెప్పాడు, చక్కగా వివరంగా తెలుసుకున్నాడు. కానీ ఆ పాందాయకుడు మరి సహాయం పొంది మరి నేను అప్పుడు ఒప్పుకుంటాడు. ఏమనంటే నేను తప్పుదం చేశానని ఒప్పుకున్నాడు అక్కడ. అదే మనకి చాలా విలువైన విషయం. మనం కూడా సరిగ్గా కృతజ్ఞత చెప్పకపోతే చెప్పుకోవాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ఉత్సాహం ఇచ్చిన వారు మర్చిపోవడం తప్పు చేసినట్టే. దావీదు ప్రతి మాట, ప్రతి పాటలు కూడా కృతజ్ఞత చెల్లించాడు. నువ్వు కలుగు చేసిన నిబంధన బట్టి దావీదు ఎంత నిజంగానే ఈ దినాల్లో మనం చెప్పుకున్నట్టుగా ఎంత మంచి దేవుడే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగాని మనం పాడుకోవాలి. నిజంగా మరి అంత చక్కటి కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండాలి. 104వ కీర్తన 33లో కూడా నా జీవితకాలం అంతా కీర్తనలు పాడతాను, నేను ఉన్నంతకాలం కీర్తనలు పాడతాను. నిజంగానండి కృతజ్ఞతగా అనేది చాలా చాలా అవసరం మనకి. అయితే మన జీవితాల్లో కృతజ్ఞత కలిగి ఉండే అనుభవాల్ని ఎక్కడెక్కడ మనం చూస్తామో బైబిల్ని జ్ఞాపకం చేసుకుందాం. గ్రాటిట్యూడ్ గల యాటిట్యూడ్ మనకు కావాలి. నిత్యము నీ కీర్తి నా నోట ఉండను అన్నాడు. వినయము, విజ్ఞాపన, విధేయత కలిగి ఉన్నాడు. యెషయా 57:19లో వారిలో కృతజ్ఞత గల బుద్ధి పుట్టిస్తా అన్నాడు. అసలు ఆ బుద్ధి రావాలండి మనకి. కృతజ్ఞత గల యాటిట్యూడ్ మనకు రావాలి. ఇశ్రాయేలీల్లో ఆ మనసు లేక మరి చాలా నష్టాలు పడ్డారు. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో కృతజ్ఞతగా మనం కలిగి ఉండాలి. పౌలు తిమోతికి కూడా అదే మాట చెప్పాడు. అపాయకరమైన దినాలు వస్తాయి, అనురాగరహితులుగా మారిపోతారు. కొన్ని సందర్భాలు చెప్పుకుందామా? మొర్దెకై మాటల్లో మౌనంగా ఉండే సమయం కాదు, కృతజ్ఞతగాల బుద్ధి కావాలి మనకని చెప్పి మరి ఎస్తేరుకు కూడా జ్ఞాపకం చేస్తాడు. దావీదుకు యోనాతాను పట్ల కృతజ్ఞత భావం మెఫీబోషెతుకి సహాయం చేశాడు. అటువంటి బుద్ధి ఉండబట్టే కదా అప్పుడు మనశ్శాంతి, అప్పటి వరకు అతనికి సహాయం చేసి బల్ల దగ్గర కూర్చోబెట్టే వరకు ఆ యోనాతాను ప్రేమను గుర్తుపెట్టుకుని తన మనశ్శాంతి పొందలేనంత ఆప్యాయత చూపించిన దావీదు అంత గొప్ప ఔన్నత్యం చూపించాడు. మరి ఒకసారట ఒక టీచరు ఒక పేదవానికి సహాయం చేసి తర్వాత మర్చిపోయాడు. ఆయన అబ్బాయి బాగా బాగుపడి అమెరికా వెళ్ళిపోయి సంపాదించిన తర్వాత కొన్ని సంవత్సరాలు తిరిగి వస్తే ఆ టీచర్ చనిపోతాడు. వాళ్ళ కుటుంబం ఉండిపోద్ది. అది అప్పులు పాలైపోయి అద్దె కూడా కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ ఇంట్లో పడుకున్నప్పుడు అక్కడ పరిస్థితి గమనించి అయ్యో ఇంత బాధలో ఉన్నారా అని చెప్పి వెంటనే అద్దె కట్టి ఆ ఇల్లు అమ్మటానికి సిద్ధంగా ఉంటే 25 లక్షలు పెట్టి ఆ ఇల్లు
తనే కొని తన వారికి అప్పచెప్పి ఎంతో కృతజ్ఞత చూపించి మరి ఎంతో దీవెనకరమైన వ్యక్తిగా మిగిలాడు. అంత కృతజ్ఞత ఎంతమందికి ఉంటుందండి? మరి రాజును ప్రాణాపాయ నుంచి తప్పించిన మొర్దెకై విషయంలో కూడా మేలు చేసినందుకు ఘన సన్మానం ఇవ్వాలని తెలియకుండానే అతనికి చేసిన పనికి దేవుడు గుర్తుపెట్టుకొని తన ఘనత వచ్చే రీతిగా దేవుడు దీవించలేదా? థ్యాంక్ఫుల్గా మరి రాజు కూడా తనకి సన్మానం చూస్తాం. మన జీవితాల్లో కూడా ఎవరికి మేలు చేసినా దేవుడు అర్చించుకోడు, తప్పకుండా దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత మరి దావీదు మరి నాబాలు జీవిత సందర్భంలో వాడిని చంప చూసినప్పుడు అది తప్పకుండా మరి అది తప్పించినటువంటి అనుభవాన్ని బట్టి అబిగయలు కృతజ్ఞతతో ఎన్ని వస్తువులు ఇస్తుందండి, సాగిలు పడుతుంది. ఎంత థ్యాంక్ఫుల్గా తను గబగబా వెళ్ళి తనకి చక్కటి మాటలు చెప్పి తన ఊరట కలిగించడం మనం గమనిస్తాం. అలాంటి మంచి మనసు కలిగి ఉండాలండి. కృతజ్ఞతగా ఉంటే బుద్ధి వర్ధిల్తాం. మేలు పొందిన వ్యక్తి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి బెర్జిల్లై అప్పుడు దావీదుకు చేసిన ఆహార పదార్థాలు చేసినందుకు కృతజ్ఞతగా తన కొడుకుని తప్పకుండా వాళ్ళని చూడు బాబు అని ఎంతో చక్కగా దాన్ని జ్ఞాపకం చేస్తాడు. నిజంగా కరోనా టైంలో ఆదరించే వ్యక్తులు చాలామంది మరి ఆదరించే వాళ్ళు లేక సొంతోళ్ళు కూడా ముట్టుకోవడానికి భయపడి చనిపోయారు. కొందరైతే ధైర్యం చేసి వాళ్ళని ఆదరించిన వాళ్ళు ఉన్నారు. కన్నీటితో గడిపిన వారికి కృతజ్ఞత చూపలేని వారిని బట్టి నిజంగా వాళ్ళు ఏడ్చి మరణించడం జరుగుతుంది. నిజంగా మంచి మాటలు మోరల్ సపోర్టు ఇవ్వలేకపోతే మరి ఒక భక్తుడికి వారి పట్ల ఇద్దరికి కరోనా వచ్చినప్పుడు వాళ్ళ సంఘస్థులు ఎంతగానో వాళ్ళని ఆదరించి మీలాంటి భక్తులు కావాలి మాకని వాళ్ళు తెగించి వాళ్ళు చాలా ప్రాణత్యాగం చేసి వాళ్ళని బతికించుకుని ఎంతో ఖర్చు పెట్టుకున్నారట. ఆయన ఎంత కృతజ్ఞతతో సేవ చేశాడో, ఎంత మంచి మాటలు చెప్పాడో చెప్పలేను. నిజమే, మా తగిన సమయంలో సహాయం చేసినప్పుడు ఎవరూ మర్చిపోలేము. దావీదు కూడా ఒక తెగకు పట్టణంలో వారికి శత్రువులకి మరి మరి సహాయపడ్డాడట. వారి శత్రువులకు అప్పగించకుండా ఆ జనాంగాన్ని సహాయపడ్డాడట. అప్పుడు దేవుడిని సంప్రదిస్తే వాళ్ళే దావీదుకి ఎదురు తిరిగినప్పుడు నిన్ను అప్పగిస్తారు వాళ్ళే అని చెప్పినప్పుడు వాళ్ళ కృతజ్ఞత లేదని దేవుడు జ్ఞాపకం చేశాడు. అటువంటి స్థితి మనం ఉండకూడదు. మరి ఒకసారి మరి ప్రేమ కొరడాలతో కొట్టిన వాక్యమైన ఔషధంతో గాయాలు కట్టువాడు దేవుడే అని ఒకడు వ్యక్తులు అన్నాడు. కృతజ్ఞతగా దేవునితో సేవించే భక్తులు మరి ఒకసారి సౌలు జీవితంలో కూడా 38 ఏళ్ల క్రితం ఒక మేలు చేసినందుకట వాళ్ళు చచ్చిపోయి అక్కడ వేలాడి తీసినప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ శవాన్ని తీసి వాళ్ళ సమాధి చేయడం జరిగినప్పుడు దావీదు తెలుసుకొని వాడిని దీవించాడట. ఎంత చక్కని థ్యాంక్ఫుల్గా ఉన్నారని. నిజమే, మనం అటువంటి సందర్భాలన్నీ బైబిల్లో ఎన్నో కోకొల్లలు. క్రైస్తవ జీవితంలో ఉన్న లక్షణాలు కావాలంటే ఆలోచన విధానంలో కృతజ్ఞత కలవాలి. పగ తీర్చుకునే హృదయం మనకి ఎప్పుడూ ఉండకూడదు. మనం మంచి మనసుతో ఉండాలి. ఒక వ్యక్తి మేలు పొందితే జీవితం అంతా ప్రేమించగలగాలి. ఆత్మీయ జీవితంలో కూడా భక్తి సాధన చేయడంలో కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఈ భావం ఉండాలి. అందుకనే కొలస్సీ 4:2 ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే మెళుకుగా ఉండాలి. మరి కృతజ్ఞత అనే భావం అంటే 2 రకాలు ఉంటుంది. మనిషికి ఉండే కృతజ్ఞత, దేవుని పట్ల ఉండే కృతజ్ఞత. దేవుడు చేసిన మేలుకే మనం తప్పకుండా ప్రేమ చూపించాలి. మరి బాధల్లో కష్టాల్లో మన మనుషుల్ని చేసిన మేలు మర్చిపోకూడదు. 103వ కీర్తనలో చక్కగా చెప్తాడు దావీదు తన జీవితంలో జరిగిన సంఘటన అనుభవాలను. నా ప్రాణమా తనతో మాట్లాడుకుంటాడు ఒంటరిగా, యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరువకు. మనకు ఎన్నో మేలు చేశాడు. ఆయన ఉపకారాలన్నీ జ్ఞాపకం చేసుకొని స్తుతించుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువ ఎన్నోసార్లు అపాయాల్లో మరి అరణ్యంలో కాపాడమని దేవుడిని అడుక్కున్నాడు. మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అంతరంగంతో చెప్పుకున్నాడు. దావీదు కుమారుడు మరణించిన తర్వాత తిరుగుబాటుకు మరి ఎన్నో మేలు చేశావు. మరి దేవుని దావీదు కుమారుడు ఎన్నో రకాలు వ్యతిరేకించినప్పటికీ ఆయన చూపిన సహనం ఎంతో గొప్పది. నీ చిత్తము ప్రభువా అనుకున్నాడు. దేవుని కృతజ్ఞత చూపించాడు. తర్వాత యోనతాన్ని బట్టి ఉపకారం చేయటకు ఎవడన్నా ఉన్నాడా అని చక్కగా ఆలోచించుకున్నాడు. మరి నేను ఈ స్థితిలో ఉండటకు సహాయపడిన సౌలు కుమారుడు యోనతాను గొప్ప స్నేహితుడు మరణించాడు. ప్రతి మెట్టు ఎక్కుటకు ఎవరు సహాయపడ్డారు అని తలంచుకొని రాజుగా ఆలోచించి వెంటనే తను పిలిపించి ఎంక్వైరీ చేసి తన బల మీద కూర్చోబెట్టుకున్నాడు సీబా ద్వారా. అదే నమ్మకమైన కృతజ్ఞతకు ఆ దావీదు చూపినటువంటి గొప్ప ప్రేమ, మరి యోనాతాను కుమారుడు పట్ల చూపిన దయ గొప్ప ఉదాహరణ.
మరి కుక్క వంటి వాడినైనా నాపై ఎంత దయ చూపుటకు అని ఎంత చక్కగా తన కృతజ్ఞత చూపించుకున్నాడండి. థ్యాంక్ఫుల్గా ఎక్స్ప్రెస్ చేశాడు. మరి కుంటివాడైనా సరే ఎంత మంచి మాటలు చెప్పాడు. అతను బల్ల వద్ద కూర్చోబెట్టుకున్నాడు. ఒకటో దశలోని 5:18లో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇలాగు చేయుట దేవుని చిత్తము. మనం ఎందుకు ఇలా కృతజ్ఞత చేయాలంటే ఆయన చిత్తం. యేసుక్రీస్తు మరి ఈ విషయంలో కృతజ్ఞత చెల్లిస్తే దేవుని చిత్తం జరిగించినట్లే. మనం కీర్తనలు 69:31 కీర్తనతో మరి స్తుతిస్తాను, కృతజ్ఞత చెల్లిస్తాను. కృతజ్ఞత చెల్లించే వాళ్ళే దేవుని ఘనపరిచేవాళ్ళు. నన్ను ఘనపరిచేవాడిని నేను ఘనపరుస్తాను, తృణీకరించే వాళ్ళని తృణీకరిస్తాను. 31లో ఎందుకంటే కొమ్ములు డెక్కలు గల కోడి కంటే అది యెహోవాకు ప్రీతికరము. మరి ఎంత ప్రీతికరమైనది స్తుతి, కృతజ్ఞత దేవునికి ఇష్టమైంది. గతంలో వారి తగినట్లుగా మేకలు, గొర్రెలు, కొమ్ములు అన్నీ వాళ్ళు అర్పించేవాళ్ళు కదా. ఇప్పుడు మన జీవ ఫలంతో ఆయన మనం స్తుతించడం చాలా అవసరం. బల్ల కంటే కృతజ్ఞత తెలపడం ఎంతో దేవుడు ఇష్టపడతాడు. మరి దేవుని సంతోషపరచడానికి మనం ఇష్టపడేలా జీవించాలి. 1 తిమోతి 4:4లో దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదే, కృతజ్ఞతతో స్వీకరించాలి, థ్యాంక్ఫుల్గా స్వీకరించాలి. మనం భోజనం చేసేటప్పుడు మన సృష్టిని చూసినప్పుడు ఇంత మంచి కాంతి ఇచ్చినట్టు సూర్యచంద్రులను బట్టి స్తోత్రాలు, మంచి వృక్షాలను బట్టి స్తోత్రాలు, మంచి జంతువులు మాకు ఆహార పదార్థం ఇచ్చినందుకు స్తోత్రాలు, ఇంత మంచి ఆహార పదార్థాలు, అంత మంచి బంధువులు, మంచి అవయవాలు ఇచ్చిన శరీరాన్ని బట్టి స్తోత్రాలు. ఎన్ని ఉన్నాయండి స్తుతించడానికి. కీర్తన 122:4లో ఇశ్రాయేలీయులు కొనబడిన న్యాయము తీర్చుటకు, కృతజ్ఞత చెల్లించుటకు వెళ్ళారు, మందిరానికి వెళ్ళారట. ఆ మందిరంలో థ్యాంక్స్ చెప్పుకున్నారట. ఇశ్రాయేలు అది శాసనం అన్నారు. శాసనం అంటే అది నిర్ణయం జరిగిందనమాట. అలా థ్యాంక్స్ చెప్పడం అది శాసనంగా వాళ్ళు వెళ్ళారు. రాజ్యాలు రాజ్యాంగం ఉంటుంది కదా, దేవుని రాజ్యం మనకి స్థాపించబడిన రాజ్యానికి మన క్రీస్తే మనకు రారాజు. ఆ రాజ్యాంగం బట్టి మనం ఆయన మందిరంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది ఒక శాసనం, అది ఒక నియమంగా మనం స్తుతించడం చాలా అవసరమని గుర్తుపెట్టుకోవాలి. నచ్చకపోయిన శాసనం అది మార్చలేదు. గతంలో హామాను శాసనం సిద్ధపరిచినప్పుడు సామానుకి వ్యతిరేకంగా అప్పుడు యూదులు నాశనం చేయదలుచుకున్నప్పుడు అది సాధ్యం కానప్పుడు దేవుడు అద్భుతంగా దాన్ని శాసనాన్ని రద్దు చేసి వారిని ఎంతగా దీవించడం మనం చూస్తాం. కాబట్టి ఎన్నో మేళ్లు చేసినటువంటి వారి పట్ల మన కృతజ్ఞత కలిగి స్తుతించాలి. దేవుణ్ణి మనం దేవుని ఆరాధించుకోవాలి, గ్రాటిట్యూడ్ ఉంచుకోవాలి. మన దేవుడు స్తోత్రార్హుడు. కృతజ్ఞత కలిగి ఉండటం మనకి చాలా జీవితంలో ఒక భాగంగా ఉండిపోవాలి. మరి చెరసాల్లోనట ఒకటి రక్షించబడితే కృతజ్ఞత చూపితే అది చెరసాల కాదు, అది మఠంగా మారిపోద్దంట. మఠంలో ఉండి కూడా వాడు గొణుక్కోవడం, విసుక్కోవడం ఆరంభిస్తే అది చెరసాల అయిపోద్ది. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా థ్యాంక్ఫుల్గా ఉండటం అది ఆశీర్వాదకరంగా ఉండటానికి హేతువు. పాత నిబంధనలు కృతజ్ఞత తెలిపేవాళ్ళు సృష్టిని బట్టి, దేవుడు కాపాడే స్థితిని బట్టి, అన్నింటిని బట్టి వాళ్ళు థ్యాంక్స్ చెప్పుకునేవాళ్ళు. యోబు కూడా అన్ని నష్టాల్లో కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాడు. దేవుని కృపచేత రక్షించిన దాన్ని బట్టి మనం ప్రార్థనలో ఎప్పుడు కూడా మన దేవా నువ్వు నాకు ఇచ్చిన రక్షణకే స్తోత్రం అని చెప్పుకోవాలి. ఆయన కార్యాలు బట్టి స్తుతించాలి. మరి 1 కొరింథీ 1:4లో ప్రప్రథంగా మనలాంటి అనర్హులకు చూపిన కృపకై ఆయన కృపను బట్టి మనం స్తుతించాలి, రక్షణ బట్టి స్తుతించాలి. విజయోత్సాహంతో 2 కొరింథీ 2:14లో ఊరేగించడం బట్టి థ్యాంక్స్ అన్నాడు. మరి 1 కొరింథీ 14:18లో భాషలతో మాట్లాడినందున ఆత్మీయ అత్యధికతకై కృతజ్ఞత పౌలు చెల్లించాడు. భౌతిక సహాయాలకే దేవుని స్తుతిస్తూ ఉంటాం, అది ముఖ్యం కాదు. కానీ ఆత్మీయ అనుభవాల కోసం మనం ఎక్కువ స్తుతించాలి. సంఘాలన్నిటి విశ్వాసం బట్టే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫిలిప్పీ 1:4లో ఎల్లప్పుడూ సంతోషంతో కృతజ్ఞత చెల్లిస్తున్నా అని చెప్పుకున్నాడు. అలాగే మనం ఉండాలి. క్రీస్తు విమోచన కార్యాన్ని బట్టి బలవంత కృతజ్ఞత చెల్లిస్తూ ఆయన రొట్టి ద్రాక్షారసం చేసేటప్పుడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాడు ఆయన. మరి ఒక గుడ్డివాడంట ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను గులాబీలను బట్టి స్తుతించాను, కానీ నా గుడ్డివాడిగా ఉండే ముళ్ళును బట్టి నేను థ్యాంక్ఫుల్గా లేను అని సిగ్గుపడ్డాడట. మరి నా కన్నీరు ఇంద్రధనుసులాగా మార్చు, నా ముళ్ళుకై థ్యాంక్స్ చెప్పుకోవడం నేర్పించు అన్నారట. అది ఎంత మంచి ప్రార్థన కదా. స్తుతించడం మంచిది. 92వ కీర్తన 1 మరి కృతజ్ఞత చెల్లించడం ఇంకా మంచిది. 116:12లో యెహోవాకు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించదును. ఎంత చక్కటి ప్రశ్న అది. ఆయన ఉపకారాలకు ఏం చెల్లిస్తాను నేను? మరి కృంగిన మనసుతో, విరిగిన హృదయంతో ఆయన స్తుతించడం చాలా అవసరం. ఆయన ఆ ప్రశ్న అది మనం ఆలోచించుకోవాలి. 2వ వచనంలో యెహోవా నాకు చెవి యొగ్గెను. ఎందుకంటే మనం స్తుతించవలసింది ఫస్ట్ మాట ఏంటంటే యెహోవా నా ప్రార్థనలకు చెవి యొగ్గాడు. కాబట్టి 116 కీర్తన 2వ వచనంలో నాకు ప్రార్థనలు చెవి యొగ్గినందుకు స్తుతిస్తాను, నా ప్రార్థనలు విన్నాడు.
కాబట్టి నేను అనుభవించాను కాబట్టి ఆయన నా ప్రార్థనలు విన్నాడనే అష్యూరెన్స్ నాకు ఉంది కాబట్టి నేను స్తుతిస్తున్నా అన్నాడు. 116:6లో ఇంకొక కారణం ఏంటి తెలుసా? నేను కృంగి ఉండగా రక్షించాడు, కృంగిన వారిని రక్షించి లేవనెత్తేవాడు. అందరూ చేయి విడిచినా ఆదుకున్నాడు ఆయన. అందరూ నన్ను చేయి విడిచినా నన్ను ఆదుకున్న గొప్ప దేవుణ్ణి బట్టి నేను స్తుతిస్తాను. తర్వాత ఎవ్వరు తోడు లేకపోయినా నన్ను ఆదరించాడు. ఆయన నన్ను కవచంగా ఉన్నాడు, అందుకు స్తుతిస్తున్నాను. మరి మొదటి వ్యక్తి సరే, ఒకసారట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక రాజు, మరి దేవుడు ఉన్నాడా, ఏం చేస్తున్నాడు చూపించండి నాకు, ఎలా చూపిస్తారో చెప్పండి అని చెప్తే ఎవరు ఏం చెప్పలేకపోయారట. ఒక పల్లెటూరు వ్యక్తి వచ్చి నేను చూపిస్తా అన్నారట. సరే ఏంటి చూపిస్తాడని చెప్తే, ఒక్కరోజు ఒక క్షణం మీరు సింహాసనం దిగి నాలాగే కింద కూర్చోండి, నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టండి అన్నారట. ఆశ్చర్యపడి సరేలే చూద్దామని అలాగే కూర్చున్నాడట. అప్పుడు ఒక దీపం తెమ్మన్నారట. ఆ దీపం వెలిగించారట. అది ఈ దీపం వెలుగు ఎక్కడ చూస్తుంది, ఎక్కడుంది దీపం వెలుగు, ఏ ప్రాంతాలకు ఉంది అని చెప్పాడంట. దేవుడు అంతే, అంతా సర్వం వ్యాపించుంటాడు. దేవుని యొక్క ఉనికి ఆ దీపం లాంటిదే అని చెప్పాడట. ఎంతో ఆశ్చర్యపడ్డాడు. సరే ఎక్కడున్నాడనంటే మరి ఒక గిన్నె నిండా పాలు తెమ్మన్నారంట. ఈ పాలలో నెయ్యి ఉందా అని అడిగారట. ఎట్లా ఉంటుంది పాలు నెయ్యి అనేటడికి, ఆ పాలు చిలికితే దానికి వెన్న వస్తుంది, ఆ వెన్నను కాస్తే నెయ్యి వస్తుంది. ఆ నెయ్యి పాలలో కనబడదు, పాలలో కనబడదు, కానీ దాంట్లో దాగి ఉంటుంది అది. అలాగే దేవుని శక్తి ఎక్కడున్నాడని అంటానికి లేదు, దానిలో అన్నిట్లో కూడా దేవుని యొక్క శక్తి దాగి ఉంటుందని చెప్పాడట. మరి రాజు ఏం చేస్తాడు అని అడిగితే అప్పుడు అన్నారట, ఇప్పుడు నిన్ను సింహాసనం నుండి కిందకు దించాడు, నన్ను పైకి తెచ్చాడు, ఏదన్నా చేయగలడు దేవుడు అని చెప్పాడట. ఈ 3 జవాబులను బట్టి ఎంతగానో ఆశ్చర్యపడ్డాడట. నిజమే, దేవుని యొక్క ఉనికి ఎక్కడన్నా ఉంటుందండి. అన్ని సమస్యలు విడుదలిస్తాడు. ప్రార్థన కృంగిన వారు లేవనెత్తేవాడు. మూడవదిగా దేవుడు తన కట్లను విడిపించగలడు. 116 కీర్తనలో ఈ 3 మాటలు ఉంటాయి. ప్రార్థన వింటాడు, కృంగిన వారు లేవనెత్తుతాడు, మూడవది కట్లు విప్పుతాడు. అందరిలో ఎన్నో బంధకాలు ఉన్నాయి. అప్పులు, బాధలు, రోగాలు, మారుమనసు పొందని బిడ్డలు, కోపాలు, అసూయలు, త్రాగుళ్ళు, బంధాలు, ఇవన్నీ అట్లు కూడా విడిపించే శక్తిమంతుడు. ఆ కట్లన్నీ విప్పి మనను ఉత్సాహ శక్తులతో నింపే దేవుడు. అందుకనే 103లో దావీదు చెప్పాడు, ఉపకారములకు నా మరువద్దు అని చెప్పాడు. గొర్రెలు కాస్త ఒంటరిగా ఉన్నప్పుడు గడిచిన కాలం అంతా కాపాడే దేవుడికి చూసుకున్నాడు. మరి దేవుడు మరి అన్ని అవసరాల కంటే ఆత్మీయ అవసరాలు, మనకిచ్చిన దోషాలు క్షమించిన దేవుడు, మన సంకటంలో కుదిర్చిన దేవుడు ఉన్నాడు మనకి. ఆయన పట్ల ఎప్పుడు కూడా థ్యాంక్ఫుల్గా ఉండాలి. చెప్పడానికి ఇంకొక చిన్న మాట చెప్పి ముగిస్తాను. దావీదు జీవితంలో మన థ్యాంక్స్ చెప్పడానికి దావీదు ఎన్నో అనుభవాలు చూపించాం కదా. యాకోబు జీవితం కూడా చూద్దాం. ఒంటరిగా ఉన్నాడు, అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పాడు బేతేల్లో. అది ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని చెప్పుకున్నాడు. ఆయన నిబంధన తొలగిపోలేదు. ఎంత గురుగు వంటి యాకోబు అని పిలుచుకున్న చక్కని వాగ్దానాలు చూస్తున్నాం మనం. నీ మార్గం అంతట్లో తోడుగా, 35 ఆదికాండం, తోడుగా ఉంటాను. అది ఒక రాయి నిలబెట్టాడు కదా, ఆ రాయికి నిలబెట్టి నీకు మందిరం కడతా అని చెప్పి మర్చిపోయాడు. తర్వాత ఎన్నో అనుభవాలు గుండా పోయాడు, ఒంటరిగా ఉన్నాడు, అరణ్యంలో మిగిలాడు. తర్వాత మరి పెండ్లి గందరగోళంలో 2 భార్యలతోటి తిప్పులు పడ్డాడు. రాహేలం బిడ్డ లేకపోతే నాకు బిడ్డల్ని అని ఏడ్చింది. అదే నేను దేవుని ప్రతినిధిని కూడా అన్నాడు. సరే బిడ్డలు పుట్టారు. తర్వాత బిడ్డలందరూ పుట్టిన తర్వాత ఒక దీనా కూతుర్ని పాడు చేసిన తర్వాత వాళ్ళ కొడుకులందరూ సిస్టర్ని పాడు చేసిన వాడి కుటుంబాన్ని చంపినప్పుడు యాకోబు ఎంతో దుఃఖపడతాడు, అంతకుండా చేశారని. తర్వాత జీవనోపాధి సమస్యల్లో చిక్కుకుపోయాడు. గొర్రెలు ఇలా కావాలంటే దేవుడు అన్నీ చేసి పెట్టాడు, ప్రార్థనలన్నీ ఆలకించాడు. చివరకు అన్నీ గుర్తెచ్చుకొని మరి దేవుడికి ఒంటరిగా పెనుగులాడి దేవునితో గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కృతజ్ఞత చెల్లించాడు, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. నాకు ఒక కర్రతో వచ్చాను, నాకు అన్ని ఆశీర్వాదాలు కాదు, నాకు నీ కర్రతో నన్ను దీవించినటువంటి దేవుని ఆశీర్వాదమే నాకు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదము నాకు కావాలని తపనతో ఉన్నాడు. మనం కూడా ఈ లోకంలో ఎన్ని బంధాలతో ఎన్ని రకాల ఆశీర్వాదాలు పొందుకున్నా దేవుడిచ్చిన దీవెనే మనకు శాశ్వతమైందని గుర్తుంచుకొని కృతజ్ఞత కలిగి దానికోసమే మనం వెంపర్లాడాలి. దాని ఇచ్చిన మేళను బలిపీఠం కట్టాడు. మనం హృదయమనే బలిపీఠంలో ఆయన్ని చేర్చుకొని దినదినము ఆయనకి బలు అంటే ప్రార్థనలు, జప ఫలాలు, ఎడ్లకు బదులు నా పెదవులు ఇస్తున్నా అని చెప్పినట్లుగా మనం స్తుతి యాగం చేయాలి.
కృతజ్ఞత అనే రాయి పెట్టి స్తుతించాలి. మాట నిలబెట్టిన రాయి ఉండాలి మనకి. రాళ్ళ కుప్ప వేసినప్పుడు మరి లాభాను తనకు నిబంధన చేసుకున్నట్టుగా ఒక గుర్తుగా పెట్టుకుని దేవుడు చేసిన మేళ్ళన్నీ ఆయన ఉపకారాలన్నీ గుర్తు పెట్టుకుంటూ ఆయన స్తుతించుకునే వాళ్ళంగా ఉండాలి. విశ్వాస దేవునికి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనుషులు మెలి చేస్తే మనం ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాం, ఏదో గిఫ్ట్ ఇస్తాం. కానీ దేవునికి మనం ఏ రకంగా కూడా చేసిన మేలుని తొందరగా మర్చిపోతాం. అది ఎప్పుడు గమనించుకోవాలి. ఇది కృతజ్ఞత అనే భావం ఎలా ఆరంభించారంటే 1607లో యుఎస్ఎఫ్ వారు, కెనడా వారు కూడా దిక్కులేని వారికి దేవుని పేర మరి వాళ్ళకి చందాలు ఇవ్వటం, కృతజ్ఞత చూపించటం, దేవుని సంతృప్తిపరిచే ఆరంభంలోనే థ్యాంక్స్ గివింగ్ మొదలెట్టారట. నిజంగానే దావీదు ఎంతో చక్కగా 103 కీర్తనలు, నా ప్రాణమయ యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము, నా అంతరంగంలో సమస్తం ఆయన స్తుతించుము, సన్నుతించుము అనే మాట ఎన్నోసార్లు 3 సార్లు ఉన్నాయి. ఈ రకంగా సన్నుతించము అనే మాటట దావీదు కాలంలో కృతజ్ఞత చెల్లించే సమయంలో 3 సార్లు వాడారు. మరి యెషయా 6లో కూడా సైన్యం అధిపతి యెహోవాను స్తుతించేటప్పుడు పరిశుద్ధుడు 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 3 సార్లు వాడారు. 3 సార్లు వాడటం అంటే అది స్థిరమైందనే మాట అన్నమాట. కాబట్టి మరి పౌలు కూడా ములు తీసివేయమని 3 సార్లు మొరపెట్టాడు. ఈ రకంగా 3 సార్లు స్తుతించడం, కృతజ్ఞత చూపించడం, సన్నుతించము అంటే ఉపకారంలో గెమెలు అనే అర్థం హెబ్రీ పదములో ఉపకారం అని అర్థమట. థ్యాంక్స్ గివింగ్ అని అర్థం. గెమెల్ స్తుతించుట, సన్నుతించము స్తుతించుట, సన్నుతించము 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 103లో ఎన్నోసార్లు ఉంది. 2వ వచనంలో కరుణా కటాక్షం కిరీటంగా ఉంచాడు. తర్వాత మరి ఇంకా అది క్షమించు అనే మాట కూడా లేవికాండంలో, సంఖ్యాకాండంలో కూడా క్షమించని హెబ్రీ పదము సోలెక్ అనే మాట. క్షమించు, దోషములన్నీ కుదుర్చేవాడు, రోగములు కుదుర్చేవాడు, సంకటంలో తొలగించేవాడు మన దేవుడు. అందుకే మనం స్తుతించాలి, థ్యాంక్స్ చెప్పాలి. 4-5 వచనంలో సమాధిలో నుండి నా ప్రాణం విమోచించున్నాడు, నరకములో నుండి దేవుడు విమోచించే దేవుడు కనుక స్తుతించాలి. మనకిచ్చిన రక్షణ బట్టి స్తుతించాలి. దేవుడు నిరంతరము తరం నిరంతరము మేలు చేసినందుకే కృతజ్ఞత చూపాలి. అది చాలా మంచి మనసు. దేవుడు ఊహల కందని మంచి కార్యాలు ఎన్నో మన పట్ల చేశాడు. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును దేవా, ఎంతో స్తుతిస్తున్నానని మనం ఎన్నో కృతజ్ఞతగా పాటలు పెట్టుకుంటున్నాం. నేను ఏ పాటి దాన్నయ్యా అని నువ్వు ప్రేమించడానికి అని కూడా చెప్పుకుంటాం. 100 కీర్తనలో కూడా ఎన్నో మేలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి. ఒక పాస్టర్ గారట ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండేవాడట ప్రతి దానికి కూడా. ఒకసారి బాగా వర్షం వచ్చి జనం కూడా ఎక్కువ రాలేదట. చూద్దాం ఇప్పుడు ఏం చెప్తాడో ఈ రోజు, ఎవరు సరిగ్గా రాలేదు, ఎంత ముసురు కట్టిన రోజు అని చెప్పి అనుకుని కనిపెడుతుండేటప్పుడు ఆయన అన్నాడట, ప్రభువా ఈరోజు రోజు వల్లే ఉండకుండా విభిన్నంగా ఉన్నందుకే థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని చెప్పాడట. కాబట్టి ఏదో కారణంతో దేవుని స్తుతించడం చాలా చాలా అవసరం. ఈ రకంగా దేవుని స్తుతించాలి. మరియ కూడా అంత అవమాన పరిస్థితిలో కూడా ధైర్యంగా స్తుతిగీతం పాడింది. పౌలు కూడా ఎంతో కృతజ్ఞతతో జీవించాడు. కృతజ్ఞత భావంతో మీకు విన్నపాలు తెలియజేయమని చెప్పాడు తిమోతికి చెప్పినప్పుడు కూడా. అది కీ అనే పుస్తకం అన్నట ఎన్నో మరి అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్స్ చేసినటువంటి గొప్ప జనుల యొక్క జీవిత చరిత్రలు చెప్పిన పుస్తకంలో నట వాళ్ళందరి సుగుణాలు గమనిస్తే వాళ్ళందరిలో హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావం వెళ్లి విరిచిందట. ఫిలిప్పీ పత్రికలో కూడా కృతజ్ఞత పూర్వకంగా విన్నపాలు తెలియచేయాలని చెప్పాడు. మరి మత్తయి 6లో కూడా అడుగుడు ఇస్తా అన్నాడు. మనం అడిగే వైఖరిని బట్టి మన దేవుడు మనకి ఇస్తాడు. కృతజ్ఞత భావంతో ఉండాలి. దేవుని సమీపించి స్తుతించి ప్రార్థించి కీర్తించి మన జీవితాలు మరి ప్రణుతించాలి. జీవితం అంతా నీ ప్రేమగానం ప్రణుతింతుమో యేసు దేవా. మరి ఈ రకంగా మనం ప్రణుతించాలి, స్తుతించాలి. మరి మంచి సమయాల్లో కానీ చెడు సమయం, కష్టకాలమందు నష్టాలు స్తుతించాలి అనేటువంటి మనసు పెట్టుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటేదంట మనము 3 స్థలాలకు వెళితే మన కృతజ్ఞత భావం పెరుగుద్దట. ఎక్కడంటే హాస్పిటల్కి వెళితే రోగస్తుల మధ్య చూసినప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చిన ఆరోగ్యంకే స్తోత్రం, నడవగలిగిన కృపకే స్తోత్రం, తినగలిగిన కృపకే స్తోత్రం, వాకరు కర్ర లేకుండా నడుస్తున్నందుకే స్తోత్రం అని స్తుతించగలం. అంతేకాదు మరి మన జైలుకి వెళ్ళి మనం చూస్తే అక్కడ బందీలుగా ఉండి స్వేచ్ఛ లేని వారిని చూస్తే ఇంత స్వేచ్ఛ ఇచ్చావు, ఇంత మంచి కుటుంబాలను ఇచ్చావు, ఆనందించి గడియలను ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చావు అని స్తుతించగలం. ఇంకొకటి చివరిగా సమాధికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళు జీవంగా వాళ్ళు పడున్నారు, వాళ్ళ అకాల మరణం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అని వారి యొక్క బాధను బట్టి వారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నువ్వు మాకు జీవం ఇచ్చావు, జీవం ఇచ్చిన మేమే కదా, మన్ను స్తుతించదు కదా, నిన్ను స్తుతించాలి, నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలని మనం ఎల్లప్పుడూ స్తుతించే వరంగా ఉండాలి. దేవుని కృపలో కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళు దినము స్తుతించడానికి ఇష్టపడేవారిగా ఉంటారు. మరి మన జీవితాల్లో మరి ఎన్ని అనుభవాలు మనకి ప్రభు నేర్పిస్తున్నాడో అవన్నీ కూడా మనం గమనించుకుంటూ ఉంటే మరి ఎంతగానో
మనం దేవుణ్ణి సన్నిధించగలం. మరి విశ్వాసంలో ఉండదగ్గ లక్షణాలు ఏముంటాయి? దేవుని ఎడల ప్రేమ, సమర్పణ జీవితము, తగ్గింపు జీవితము, పరిశుద్ధత గల జీవితము, పట్టుదలతో కూడిన ప్రార్థనా జీవితము, ఆత్మల పట్ల భారము, మరి మాట నిలుపుకోవడం, దేవుని చిత్తం జరిగించే తృష్ణ, పరిశుద్ధాత్మ నింపబడిన జీవితము, దేవుని మహిమ పొందాలనే హృదయ వాంఛ, క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడాలన్న తపన, ప్రభు కొరకు త్యాగం కలిగిన జీవితము, అన్నిటికంటే ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకునే